హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో చెప్పాను కదండి ప్రేయర్ ఉంది ఈరోజు మా ఇంట్లో అని చెప్పేసి, ఇంకా దాని తర్వాత పార్ట్ అయితే ఇదనమాట. ఇదిగోండి చికెన్ అయితే తెచ్చేసుకున్నా. మంచి హీట్ చికెన్ తెచ్చారనమాట, బాగా కాల్పిచ్చి కోడిని. చూసారు కదా, మనకైతే ఇక్కడ ఇట్లా కాల్చరు, అవునా? హైదరాబాద్లో కాలుస్తారు ఇట్లా. నేను మళ్ళీ దగ్గరుండి కాల్పించుకొని బాగా తెచ్చాను. ఇట్లా కాల్పించుకుంటే చికెన్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను దీన్ని కడిగేసుకుంటా. కడిగేసి ఉప్పు నీళ్ళు పెట్టి నానపెట్టేసుకుంటానండి. ఉప్పు నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది చికెను. మామూలు కాల్ చేస్తాడు, ఎంత కాసరుగా రోస్ట్గా. ఒక 2 times కడిగానండి చాలు. మళ్ళీ ఎక్కువ కడిగిన అది చప్పబడిపోతుంది, టేస్ట్ ఉండదు అనమాట. ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. ట్యాప్లో నీళ్ళు అనుకోకండి, మరి మంచి నీళ్ళు అదే ఎప్పుడు వస్తూనే ఉంటుంది. మోటార్ వేసుకుంటాం అనమాట. మోటార్ వేసుకొని వచ్చాను నేను కింద. ఇదిగోండి కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ చికెన్ కర్రీ చేయండి, సూపర్గా ఉంటుంది అసలు. ఏంటిది? అంటే ఇది లాస్ట్లో ఉన్నది, నేను ఏమన్నాలి, నేను వేసినప్పుడు కట్ చేసేస్తాను. స్కిన్ ఉందని వేయమన్నా. స్టార్ట్ చేస్తావంట? స్టార్ట్ చేస్తా, టైం అయిపోతుందిగా. ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే మొదలు పెట్టా. ఇంకా ఈ పొయ్యి మీద చేస్తున్నాయండి? అదే ఆ పొయ్యి మీద అయితే కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది కదా. రెండిట్లో ఎందుకు వండుతున్నావు కూర? కూర కాదు, ఒకటేమో కోడి కాళ్ళతో చారు బాగా చేస్తున్నా, ఒకటేమో చికెన్ కర్రీ. కాళ్ళు తెచ్చావేంటి? చారు చేస్తే బాగుంటుందని బిర్యానీలో వేసుకుంటే సూపర్ ఉంటుంది. అది కలుపు. ఏమేమి వండుతున్నావండి ఇప్పుడు ఇంతకీ? బగారా రైస్, చికెన్ కర్రీ, ఈ చారు, టమాటా పచ్చడి, పెరుగు చట్నీ, సాంబార్. ఇంక ఇదే చారునే, ఇంకా సాంబార్ లేదు. ఇది రెండు చికెనే, ఒకటే గరిట పెట్టాను అనుకోవద్దు, రెండు చికెనే. అందుకని ఇంకా ఒక గరిట పెట్టేసాను అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కర్రీలోకి. అన్నప్పుడు ఆ పని పెట్టుకోకూడదు. అమెరికా ఆర్డర్స్ అవన్నీ అవి పెట్టుకున్నా ఇప్పుడు దాకా అయిపోయింది. అది అబ్బా, అది ఎప్పుడో అయిపోయింది. నీ సేఫ్టీ కోసం నువ్వు మిగతా ప్యాక్ చేస్తావు. నాకేముందిలే, ఇప్పుడు నీకు రెడీ చేసి ఇచ్చేస్తే నువ్వు కూర్చుంటావు కదా దగ్గర. నీకన్నా బాగా చేస్తాను వంట, నువ్వేగా నేర్పించావు నాకు. నేర్పించి మీలాంటి వాళ్ళని వదిలేస్తూ ఉంటారు అలా. 10 మందికి నేర్పించండి. అదే కొంచెం ఎక్కువ 10 మందిని ఇంకా 10 మందికి నేర్పించమని చెప్పి. చికెన్ అయితే నేను ఉప్పు నీళ్ళలో పెట్టేసుకున్నానండి. దగ్గర 2 గంటల పైన అయింది. వాటర్ వచ్చేసుకున్నాను. ఇదిగోండి, అది కొంచెం మగ్గగానే వేసేసుకున్నాం. టమాటా అంతా కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చారు అది చికెన్ కర్రీ, ఇది చారువానా? అది అయ్యాక అప్పుడు పలావ్ చేద్దాం.
చికెన్ వేసేసుకుంటున్నానండి. ఇది హీట్ చికెన్ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది కూర. నాటుకోడి టేస్ట్ వచ్చేలాగా దీనికి కొంచెం కలరింగ్ ఇద్దాం మనం. ఉప్పు పసుపు వేసేసుకున్నాం చికెన్లో. వంట ఈజీగానే అయిపోతుంది, ఇంకా పై పనులే మనకి కష్టం అన్నమాట. పసుపు తెచ్చుకున్నాము, పసుపు అయిపోయింది. ఇందులో ఇది మగ్గిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఎన్ని కేజీలు చికెన్? 3 కేజీలు. 3 తెచ్చావా? సరిపోయిద్దా? సరిపోయింది. అంతే గుడివాడలో కూడా అందరికి ఎవరికి చెప్పలేదండి, మామూలుగా ఇక్కడ వాళ్ళ వరకే చెప్పామన్నమాట. అంటే నైట్ టైం కదా, మళ్ళీ అక్కడి నుంచి గుడివాడ వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారని నేను ఇక్కడ వాళ్ళ వరకే చెప్పుకున్నా. ఒక 20 మంది అవుతారు అంతే. ఓకే, మూత పెట్టి మగ్గిద్దాం. ఇది ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నా చారువాలో. కారం మంచి స్మెల్ వస్తుంది ఏంగానే. మనది అది చెప్పుకోవడం కాదు కానీ ఎక్సలెంట్గా ఉంటుంది కారం మాత్రం. మీకు ఎవరికైనా తెలుసా అండి ఇది? ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. బగారా రైస్లో వేసుకోండి, అద్దరిపోతుంది టేస్ట్. లేదా రాగి సంగట్లో కూడా సూపర్గా ఉంటుంది. కోడికాళ్ళని చీప్గా తీయొద్దు, ఎందుకంటే ఇవి తింటేనే మంచిది చెప్పాలంటే. కొంతమంది అనుకోవచ్చు మీరు ఏది తింటే అదే మంచిదని చెప్తారని, అలా ఏం కాదండి. కావాలంటే వెళ్ళి ఒకసారి చూడండి, నాకు చాలా వీడియోస్ ఉంటాయి. కోడికాలు తింటే ఎన్ని లాభాలు ఉంటాయో. ఓకే అండి, ఇది ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గనిచ్చాక వాటర్ పోద్దాం. ఎంతవరకు వచ్చిందమ్మా? అయిపోయింది వంట. అంట్లు తోమేసుకుంటున్నాను, ఇంకా కిచెన్ చదివేసుకుంటే అంట్లు అవి తోమేసి ఇంకా రెడీ అయిపోవచ్చు. చేసావా? చిటికలో ఎప్పుడు చేస్తావు సైలెంట్గా? చికెన్ కర్రీనా? స్మెల్ ఎరగొట్టేసిందమ్మా. షార్వా ఇది ఇక్కడ బగారాగా ఉంది. షార్వా తీసావా? బగారా రైస్ కూడా చేస్తావేంటి అప్పుడే? ఎక్కడేంటి చేస్తున్నావు? పచ్చడి టమాటా గోంగూర పచ్చడి చేయమన్నాగా. గోంగూర దొరకలా స్టైల్లో కానీ మంచిగా గులాబీ స్టైల్లో కానీ. అవును చేద్దాం అనుకున్నా కానీ గోంగూర దొరకలా. ఎక్కడ పెట్టావు చారువా?
ప్యాన్లో తీసావా? సరే తర్వాత వేసి. నేనేం తన్నలా, నువ్వే పడేసుకున్నావు. నేను అక్కడ ఉంటే నా మీద తోస్తుందనేగా. ఇప్పుడు నేను ఇటు వచ్చాను కాబట్టి సరిపోయింది, కాకపోతే నేనే పడేసాను అనేదాన్ని. నేను చూస్తే నేను అక్కడ ఉన్నప్పుడే పడిపోయేది కదా. మళ్ళీ కడుక్కోవాలి. సరే నేను స్నానం చేసి రెడీ అయిపోతా అయితే. అయిపోయిందా? అయిపోయింది. పెరుగు చట్నీలో ఒక 2 ఉల్లిపాయలు కోస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము వాళ్ళ కోసం. వాళ్ళు వస్తారు. ఇక ఎక్కువ మంది ఏమి అవరు, ఒక 20 మంది కూడా అవుతామో తెలీదు. ఇక వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తే కానీ ఇంకా స్టార్ట్ చేసేస్తాం. టైం అయితే 7:25 అయింది. మరి ఏంటో ఇంకా రాలేదు. మరి ఇంకా వాళ్ళకి సెట్టింగ్ రావలేదో మరేమో మరి, అంటే రావడానికి. ఇంకా చూద్దాము, వచ్చేస్తారు నాకు తెలిసి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేయచ్చు. ఇంకా రాగానే అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈలోపు నేను కూడా వెళ్ళి మా పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాను. మత్తయి సువార్త 8 పెట్టేస్తున్నా భోజనాలు. మంచి స్మెల్ వస్తుంది. హలో మాడేదా కొంచెంగా, నేను ఎప్పుడు ఏదైనా వాటర్తోనే కట్టేస్తాను. కలర్ఫుల్గా ఉంది కదా చికెన్ కర్రీ. సరే ఇక్కడ హాల్లో తినేస్తే కొద్దిగా అక్కడ తిందామా? చింతలే ఆ వాటర్ ఆ బాటిల్ అవి తీసుకెళ్ళి అక్కడ పెట్టి. మనం ఒకేసారి ఒక 2 తిప్పుతున్నామా, వాళ్ళు 6, 9 తిప్పుతారు. 5 నుంచి 1 తిప్పుతారు, 2, 3, 4, 5, 6, 7 చింతలు స్వీట్ పెడతాము. స్వీట్ పెడతాము. ఫ్రెష్ పెట్టాడు అప్పుడే. ఆ పచ్చడి ఎక్కువ పెడితే మళ్ళీ పెట్టచ్చు. స్వీట్ అట్లా స్వీట్ వేసావా? ఆ ప్లేట్లో వేసావారా? తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తానే. సోర్నాథ్కి ఇచ్చారా?
మామూలు పెట్టేసి లేకపోతే నీకు వేసుకోవచ్చు. పెట్టేసే అందరికి పెట్టి ఇంకా వాళ్ళకి కూడా వాళ్ళు పెడతాలే ఉండు. మొక్కలకి ఇచ్చొచ్చు. చాలా మంది ఒక్క పోస్ట్ కోసం దేవుడు కేవలం ఏంటంటే నిజానికి ఎంత సిన్సియర్గా చదివాడు, స్ట్రైట్ ఎలా ఉన్నాడని చూస్తాడు. ఆప్షన్లు గమనిస్తారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆబ్సెంట్లు కూడా గమనిస్తారు. కాళ్ళు చారు మర్చిపోయా తేలో డాడీ కూడా ఒకటి బెటరా. చారు వేసుకో, ఫోన్ పక్కన పెట్టి నువ్వు. కష్టపడి కాళ్ళు తీసుకుంటున్నాడు. వాళ్ళు ఎవరు రాలేదు అక్కడ, ఎవరు అలసిపోరు. పోవటానికి నేనే అలసిపోవాలి. ఎందుకు సెలవు? కూడా చాలా కాదండి. మరి వాళ్ళు ఇందాక వచ్చారు.